'పెద్ది' సినిమా రివ్యూ అయితే నేనివ్వలేదు. కానీ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 'పెద్ది' సినిమా 400,00,00,000 కలెక్షన్ అయితే దాటేసింది. అసలు ఈ సినిమా 'పెద్ది' గాడు ఎలా అయితే అన్ని అడ్డంకులను దాటుకొని పైకొచ్చాడో, అలా ఈ సినిమా కూడా ఎన్నో అడ్డంకుల్ని చీల్చుకుంటూ బయటకొచ్చి ఒక హిట్‌గా నిలిచింది. దట్టు హ్యూజ్ బడ్జెట్‌ని రికవర్ చేయగలిగింది. రికవర్ చేయడంతో పాటు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సినిమా ఇంకా కూడా రన్ అవుతుంది. అది మిగతా హీరోలకి ఈ మధ్య వస్తున్న సినిమాలకి కళ అని చెప్పాలి. అటువంటి రన్ అయితే నడుస్తుంది. దాన్ని మీకిప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. అసలు ఎటువంటి ఇష్యూస్ నుంచి బయటకొచ్చింది అని. ముందుగా అయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాయింట్‌లోకొచ్చేస్తే నేను చెప్పే యాంగిల్ ఇంకెవ్వరు చెప్పరు. హానెస్ట్‌లీ చెప్పాలి అంటే 'పెద్ది' సినిమా రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో జరిగింది చూస్తే ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. సినిమా బాగున్నా సరే కొన్ని గ్రూప్స్ ముందే డిసైడ్ అయ్యాయి. నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. కనిపించడం ఏంటి, నాతో పాటు చూసిన మీ అందరికి కూడా తెలుసు సినిమా ఎలా ఉంది, అలాగే ఎటువంటి క్యాంపెయిన్ బయట రన్ అయింది అని. అసలు ఈ సినిమా స్టోరీ విన్నప్పటి నుంచి బయటికి చిన్న చిన్న లీక్స్ వస్తాయి కదా! అప్పటి నుంచి అందరికీ గుండెలు గుబేలమన్నట్టున్నాయి. ఇదేదో డెఫినిట్‌గా హిట్ అయ్యే సినిమాలా ఉంది. దీన్ని ఏదో చేయాలనుకున్నట్టు అనిపించారు. కానీ ఫైనల్‌గా ఒక విషయం మాత్రం ప్రూవ్ అయింది. బాగున్న సినిమాని ఎవరు ఆపలేరు. ఫస్ట్ పాయింట్ క్లియర్‌గా చెప్పాలంటే 'పెద్ది' పర్ఫెక్ట్ సినిమానా అని నేను చెప్పాలనుకుంటున్నాను. నిజమే, సినిమాలో కొన్ని తప్పులున్నాయి. డెఫినిట్‌గా హీరో క్యారెక్టర్ చేసే కొన్ని పనులు నాకు కూడా చాలా చండాలంగా అనిపించాయి. కానీ అవి ఎందుకున్నాయి? సినిమాలో కొన్ని ఫ్లాస్ కూడా ఉంటాయి. కానీ సినిమా కోర్ ఏంటి అన్నది ఇక్కడ ఈ పాయింట్స్‌ని జస్టిఫై చేస్తుంది. అది ఏంటి అంటే ఎమోషను, జర్నీ, క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషను ఇవన్నీ ఉన్నాయి దానిలో. ఇవి స్ట్రాంగ్‌గా వర్క్ అయ్యాయి కాబట్టే సినిమా ఇంకా ఆడుతుందని చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే 'పెద్ది' అనే క్యారెక్టర్ స్టార్టింగ్‌లో ఎలా ఉంది, ఎండింగ్‌కొచ్చేసరికి ఎంత మెచ్యూర్‌గా తయారయ్యింది అన్న పాయింట్‌ని ఉద్దేశించి సినిమా తీస్తే, దానిలో నెగటివిటీ పాయింట్‌ని మాత్రమే అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు. ఇక పాజిటివ్ వదిలేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఒక పిచ్చోడున్నాడు. వాడికి ఏమవుతుందంటే వాడికి నచ్చిన పాయింట్ ఉంటేనే సినిమా కరెక్ట్‌గా ఉందంటాడు. ఇక వాడే ఒక్కడే తీసుకొచ్చి ఆ 400,00,00,000 ఇస్తున్నాడా? కాదు కదా! సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. ఎవరికి కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆళ్ళకి సినిమా అందితే తప్ప ఆ సినిమాకి డబ్బులు రావు. సో, నీ ఒక్కడికే తగ్గట్టుగా సినిమా తీయాలి అంటే నువ్వు తీసుకోవాలి. 400,00,00,000 పెట్టి నువ్వు తీసుకొని నువ్వు చూసుకోవాలి. కానీ ఇక్కడ అలా లేదు కదా! ఎందుకంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. ఎంతమంది ప్రజలున్నారు. అందరికి తగ్గట్టుగా ఎవ్వడు తీయలేడు. కానీ మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్‌కి నచ్చేలా తీయగలిగితే అది గ్రేట్. సో, ఇక్కడ అదే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్, రిలీజ్ అయ్యాక సోషల్ మీడియా మొత్తం అబ్జర్వ్ చేస్తే నార్మల్ క్రిటిసిజం ఉండడం అనేది కామనే. కానీ ఇది ఎలా ఉండిద్దంటే ఒక ఆర్గనైజేషన్ నడిపారేమో నెగటివిటీ కోసం అనిపిస్తది. అంటే నార్మల్ క్రిటిసిజం కన్నా కూడా ఆర్గనైజ్డ్‌గా నెగటివిటీ ఎక్కువ కనిపిస్తది. ఇక ఒక ఫ్లో అన్నమాట. ఎవడు వీడియో తీసినా, ఎవడు పోస్ట్ చేసినా సరే అచ్చంగా ఏదైతే ఆ డిఫెక్ట్ ఏదో క్యారెక్టర్‌లో ఉన్నట్టు చూపించాలనుకున్నారో దాన్ని ఇక అది పట్టుకుంటారు అంతేగాని సినిమాలో హీరో ఎఫర్ట్స్, హీరో ఎట్లా చేశారు అని చెప్పడం మానేస్తారనమాట. సినిమాని డిస్కస్ చేయడం ఓకే. దానిలో తప్పులున్నాయి చెప్తారు ఓకే. కానీ అది తప్ప ఇంకేది డిస్కస్ చేయట్లేదు. మీరు అది అబ్జర్వ్ చేయాలి. సో, ఇలా చేస్తూ పోతే అసలు సినిమా అన్నదే మనకి ఒక రకమైన ఆట విడుపు, ఒక ఎంటర్‌టైన్‌మెంట్. ఆ యాంగిల్ పూర్తిగా తీసేశారు. ఆఫ్‌కోర్స్ సినిమా అంటే బిజినెస్ కూడా. అది నీకు నాకు కాదు కదా! కేవలం సినిమా తీసేవాళ్ళకి అది బిజినెస్. ఇట్లాంటి ఎమోషన్ ఇస్తే తీసుకుంటారా లేదా అని. సో, బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు. బిజినెస్ ఎంత కలెక్ట్ చేసిందని మనం మాట్లాడుకుందాం. కాదనట్లేదు. కానీ సినిమాలో క్యారెక్టర్స్ ఏం చేయాలో నువ్వు చెప్పడం అనేది ఎంత బుద్ధి తక్కువ పని అనేది అర్థం కావట్లేదు వీళ్ళకి. స్టిల్ వాడికి ఒక 2, 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ భూమి మీద ఆగట్లేదు. కానీ సినిమాని ఎలాగైనా డ్యామేజ్ చేయాలి అని చాలా ట్రై చేశారు. అయినప్పటికీ కూడా అదైతే జరగలేదని చెప్పాలి. ఎందుకు, ఎలా చెప్తున్నావు అంటే ప్రూఫ్ మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ప్రూఫ్ ఎలా కనిపిస్తుంది? మీరు డైరెక్ట్‌గా అరే 400,00,00,000 వచ్చినాయని చెప్పి నేను చెప్పేస్తున్నాను కాబట్టి, లేదంటే ప్రొడ్యూసర్ గారు పోస్టర్ ఏసారు కాబట్టి కాదని నేను చెప్పేది. మీరు మీ దగ్గరలో ఉన్న థియేటర్‌లో 'పెద్ది' సినిమా ఆడుతుంటే జస్ట్ ఊరికే అలా వెళ్లి చూడండి. ఎన్ని సీట్లు ఆక్యుపై అయ్యాయని, ఓకేనా? ఎన్ని బైక్స్ బయట ఉన్నాయి పార్కింగ్‌లో అని చూస్తే మీకే అర్థమవుద్ది. ఎందుకంటే యూజువల్‌గా రెండో వారం తర్వాత ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలకైనా సరే బయట ఉండట్లేదు. ఆక్యుపెన్సీయే ఉండట్ల. హార్డ్‌లీ 10 మంది కనపడడం కష్టం. అలాంటిది ఇప్పటికి కూడా కనీసం ఒక 40 మంది, 30 మంది కనిపిస్తున్నట్టుగా ఉంది ఆక్యుపెన్సీ. అంటే ఆక్యుపెన్సీ రన్ అవుతుంది అంటే చూడండి సినిమాలో ఎంతుంది అని చెప్పేసి. ఈవెన్ మండే పూట కూడా ఆక్యుపెన్సీ చూసాను నేను మా ఏరియాలో. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అది చూడడం నాకు. ఎందుకు అంటే బాగున్న సినిమాని చంపేస్తే ఇక సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? నాకు అర్థం కావట్లేదు. ఇంకొక ఇంపార్టెంట్ మేజర్ పాయింట్ మనందరికీ తెలుసు.
రామ్ చరణ్ అన్నగా ఎంత కష్టపడ్డారు ఈ సినిమాలో అని చెప్పి చూసిన వాళ్ళు ఎవరికైనా సరే అన్న కష్టం చూస్తే ఒక పక్క ఏమో గర్వంగా అనిపిస్తుంది, ఇంకో పక్క మనకి జాలిగా అనిపిస్తుంది. అరే ఒక సినిమా కోసం క్యారెక్టర్ కోసం ఒళ్ళుని ఎవడైనా ఇంతలా హోనం చేసుకుంటాడు అనిపించింది. కానీ ఇండస్ట్రీలో సేమ్ అదే కష్టం పడే ఈ హీరోలైనా సరే, స్టార్ హీరోలైనా, సీనియర్ హీరోలైనా, జూనియర్ హీరోలైనా ఎవరైనా సరే ఒకసారి ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో ఉన్న కష్టాన్ని ఆడియన్స్ గా మనకంటే కూడా ఎక్కువగా వాళ్ళే అర్థం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఈసారి రియాక్ట్ అవ్వలేదు. అది నాకు చాలా షాకింగ్ అనిపించింది. నాకు పర్సనల్‌గా షాకింగ్ అనిపించిన పాయింట్ ఇదే అనమాట. చాలా సెలబ్రిటీస్ సినిమా చూసిన క్లిప్స్ అయితే బయటకొచ్చాయి. అంటే వాళ్ళు పెద్ద సినిమా చూసినట్టుగా కొన్ని క్లిప్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ వీడియోలు అవి బయటకొచ్చాయి. కానీ ఒక్క ప్రాపర్ సపోర్ట్ ట్వీట్ కూడా ఎవ్వరూ వేయలేదనేది షాకింగ్ అనిపించింది. ఇది వేరే చిన్న సినిమా అనుకోండి, ఊరికే ట్వీట్‌లేస్తారు. సినిమా సూపర్ ఉంది, మస్ట్ వాచ్ అంటారు, అమేజింగ్ ఎఫర్ట్ అని ఏదేదో చెప్తుంటారు. కానీ ఇక్కడ సైలెన్సే ఎక్కువ ఉందని చెప్పాలి. రామ్ చరణ్ గారు నా బ్రదర్ లాంటోళ్ళు అని చెప్పిన స్టార్ హీరోస్ కూడా కనీసం సినిమా గురించి మాట్లాడకపోయినా చరణ్ అన్న ఎఫర్ట్స్ గురించినా మాట్లాడతారని చూస్తే సినిమా రిలీజ్ 4 వారాలైంది. ఇప్పటివరకు ట్వీట్ కూడా వేయలేదండి. అది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీరు అందరూ కలిసి చరణ్ అన్న మీద పగబట్టారా? లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుందని నాకు అర్థం కాల. సినిమాలో చరణ్ అన్న యాక్టింగ్ గురించి కానీ, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కానీ, ఆయన ఎఫర్ట్స్ గురించి కానీ మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇదేంటి ఇదంతా మాఫియాలా మారిందా? లేకపోతే ఏమవుతుందో అర్థం కావట్లా. అంటే ఏంటి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక మంచి సినిమా రావడం అందరికీ మంచిదే కదా, కానీ ఎందుకని ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మంచి సినిమా వచ్చినప్పుడు సపోర్ట్ చేయకపోతే ఫ్యూచర్ లో డైరెక్టర్స్ రిస్క్ తీసుకోవడానికి భయపడతారా లేదా మీరే చెప్పండి. మనమే డిఫరెంట్ స్టోరీస్ కావాలంటాం, ఆ డిఫరెంట్ స్టోరీస్ తీస్తే గనక ఇలా భయపడుతూ ఉంటాం. ఎందుకు సినిమా హిట్ అయిపోద్దేమో అని చెప్పేసి భయపడుతున్నట్టు ఉంది. వీళ్ళేమో ఫ్యాన్ వార్స్ అని చెప్పి సినిమాని చంపేస్తున్నారు. రియల్ గా సినిమాని లవ్ చేసిన, హీరోని లవ్ చేసిన సినిమా చూడండి, చూసి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, బానే ఉంది. కానీ దానికోసం ఎవ్రీడే పోస్ట్ చేసి నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి. డిఫరెంట్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్దా లేదా? ఇప్పుడు ఒక స్టార్ హీరో కాల్ లేకుండా చేసేంతటువంటి స్టోరీని యాక్సెప్ట్ చేయడం పెద్ద విషయం. యాక్సెప్ట్ చేసి అది చేసాడు. ఆయన మొదటిసారి కాదు 2 సార్లు చేశారు. ఆల్రెడీ రంగస్థలం సినిమాలో చూసాం, చెవిటివాడుగా ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది, ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయని. మళ్ళీ అది మర్చిపించేలాగా ఇంకో క్యారెక్టర్ చేయాలి అంటే జరగని పని అది. కానీ చరణ్ గారికి లక్కీగా దొరికింది. చరణ్ అన్న దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే డైరెక్టర్ గారు కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని బయటికి తీసుకురాగలిగారు. టైప్ ఆఫ్ సినిమాలు తీసినప్పుడు కూడా మీరు సినిమాని ఆదరించకపోతే ఏం చేస్తారంటే ఇక కమర్షియల్ సినిమాని తీస్తారు. ఆ కమర్షియల్ సినిమాని తెలిసిందే కదా కమర్షియల్ సినిమా అని చెప్పి దాన్ని ట్రోల్ చేసుకుంటుంటారు. క్వాలిటీ సినిమా వచ్చినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయలేని ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇక సినిమాలు ఎలా ఆడతాయి చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సినిమా నచ్చి బాగుందని చెప్పినా సరే తప్పైపోతుంది. సో అందుకే చాలా మంది సినిమా బాగున్నా సరే దాని గురించి సరిగ్గా రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. బయట ఏదో ఫ్రెండ్స్కి చెప్తున్నారు తప్పితే డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి ఇట్లా కెమెరాస్ ముందుకు వచ్చి సినిమా బాగుంది అని చెప్పడానికి ఇది లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే నెగిటివిటీ క్యాంపెయిన్ ఎక్కువైపోతుంది కాబట్టి బాగున్నా సరే సినిమాని అయితే చంపేస్తున్నారు. ఇది కేవలం చరణ్ సినిమాకనే కాదు, ఇంతకు ముందు కొన్ని సినిమాలకు కూడా ఇలాగే జరిగింది. అసలు ఇంతకు ముందు వచ్చిన గేమ్ చేంజర్ సినిమాని ఏ రకంగా నాశనం చేశారని నేను మీకు విడిగా చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఈవెన్ ప్రైవేట్ బస్సుల్లో కూడా ప్లే చేశారు అంటే అసలు ఎందుకని చరణ్ మీద ఇంత పగ అర్థం కావట్లేదు నాకు. సరేలేండి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్ గా ఆడియన్స్ డిసిషన్ అయితే ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆల్రెడీ తెలుస్తుంది పెద్ద సినిమా 400 కోట్లు క్రాస్ చేసింది అని. ఇదైతే స్మాల్ నెంబర్ కాదు. ఆఫ్ కోర్స్ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ, రికవర్ పాయింట్ ని కూడా ఈజీగా టచ్ చేయగలిగారు. అయితే ఇదంతా నేను కూడా నమ్మలేనేమో నిజంగానే వస్తుందా ఈ సినిమాకి అని. కానీ బయట ఆక్యుపెన్సీ కనిపిస్తుంది కదా. నా మాట నమ్మకపోతే మీరు మీ లోకల్లో ఉన్న థియేటర్ ఊరికే చెక్ చేయండి. డెఫినెట్ గా ఈ వీడియో చూస్తున్నారంటే మీకు కూడా సినిమా అంటే ఇష్టం, సినిమా మీద వచ్చే డబ్బులు ఎంత వస్తున్నాయని తెలుసుకోవడం ఇష్టం అని నాకు అర్థమవుతుంది. ఒకవేళ అలా లేకపోతే ఈ వీడియో ఇంత దాకా చూడరు మీరు. డెఫినెట్ గా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఒక లుక్ వేయండి, మీకే అర్థమవుతుంది సినిమా నిజంగానే బాగుందా లేదా, లేకపోతే ఈ నెగిటివ్ రివ్యూస్ చూసి వెళ్ళడం వల్ల సినిమా మీకు నచ్చడం లేదా అన్న విషయాలు మీకు అర్థమవుతాయి. సోషల్ మీడియా నెగిటివిటీ ఒక సైడ్ అయితే ఆడియన్స్ రెస్పాన్స్ ఇంకో సైడ్ ఉన్నట్టుగా క్లియర్ కట్ కనిపిస్తుంది. ఈ మధ్య రివ్యూవర్లు ఏది బాగాలేదంటున్నారో ఆ సినిమాలే బాగా ఆడుతున్నాయి. వాళ్ళు ఏది బాగుందంటారో అదే చెత్త సినిమాలు ఆ సినిమాలు చూసి అది సూపర్ అని చెప్పి సంకలు గుద్దుకుంటూ ఉంటారు. మరి ఈ పిచ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కామెడీ ఏంటంటే మొన్న ఈ మధ్య 2 సినిమాలు వచ్చాయి, చిన్న సినిమాలు. అవి కూడా సేమ్ ఆ మలయాళం సినిమాల టైప్ లోనే సింపుల్ గా తీశారండి. కానీ అది తెలుగులో పేరు ఉండడం వల్ల దాన్ని చూడరు. అదే మలయాళం డైరెక్టర్ తీసాడు అన్నాను కదా అది సినిమా, దాన్ని సూపర్ డూపర్ హిట్ చేస్తారు. ఇక అలా ఉంది ఇక్కడ.
ఇక నెక్స్ట్ థియేటర్ రెస్పాన్స్ చూసుకుంటే ఇంకా కొంతమంది సినిమా ఆడట్లేదు అనుకుంటానే ఉన్నారు కదా, ఇప్పటికైనా వెళ్ళి చూడండి. స్టిల్ ఇంతకు ముందు 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాలు కూడా 2-3 వారాల తర్వాత అసలు ఆక్యుపెన్సీ అనేది ఉండేది కాదు. మాక్సిమం పోయినట్టే, 2 వీక్స్ లో సినిమా తీసేసినట్టే అనుకోండి. అలాంటిది ఈ సినిమా ఇంకా ఆక్యుపెన్సీ చూపిస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. సో నేను చెప్పడం కాదు, మీరు చూడండి. ఒక్కసారి సినిమాలో అన్న బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది, చరణ్ అన్న యాక్టింగ్ ఎలా చేశాడు, అసలు డ్యాన్స్ ఎలా చేశాడు, ఫైట్స్ ఎలా చేశాడు, పర్ఫార్మెన్స్ ఎలా చేశాడు, అసలు సినిమాలో ఎన్ని నిమిషాలు ఆయన జస్ట్ నిలబడి మాట్లాడున్నాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సినిమాలో మీకే అర్థమవుద్ది చరణ్ అన్న ప్రాణం ఎంతలా పెట్టాడు, ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశాడని మీకు ఊరికి అర్థమైపోద్ది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సినిమా బిజినెస్ కాబట్టి కలెక్షన్స్ ఇంపార్టెంటే, కానీ కొన్నిసార్లు కలెక్షన్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టర్ డెడికేషన్ ఎలా ఉంది, రిస్క్ తీసుకున్నారు, ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నారు, డిఫరెంట్ స్టోరీని నమ్మి కమిట్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. అసలు పెద్ద సినిమాని ఒప్పుకున్నప్పుడే చరణ్ అన్న సగం హిట్ కొట్టేసినట్టు. ఆ తర్వాత మిగతా హిట్ కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ దిమ్మ తిరిగిపోయినాయి అని చెప్పాలి. పెద్ద సినిమా నెగిటివిటీని దాటుకొని ముందుకు వచ్చింది అనేది మనకి క్లియర్ అవుతున్నా సరే, ఇక్కడ థియేటర్స్ ఇష్యూ కూడా పెద్ద సినిమాకు ముందే తీసుకొచ్చారు. ఎప్పుడైతే చరణ్ అన్న సినిమా ముందుకు వస్తుందో దాన్ని ఆపడానికి ఒక 10-15 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. వీటన్నిటిని దాటుకొని చీల్చుకొని బయటకు వచ్చి సినిమా అయితే హిట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. బాగున్న సినిమాని ఎవ్వరూ ఆపలేరని మరోసారి అయితే నిరూపణ జరిగింది. క్వశ్చన్ ఏంటి అంటే పెద్ద సినిమా బాగుంది, హిట్ అయింది, అంతా బాగానే ఉంది, కానీ పెద్ద నుంచి మీరు పొందిన బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటి? నెగిటివిటీని దాటుకొని గెలవడమా, లేదా ఓన్ జర్నీ మీద నమ్మకం పెట్టుకోవడమా? కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇవన్నీ మీకు ఎంతలా ఇంపాక్ట్ చూపించాయన్న దాన్ని బట్టే సినిమా ఎంత బాగా హిట్ అయిందని తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు పెద్ద సినిమా నుంచి నేర్చుకున్నది ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. సో ఆ నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా పాజిటివ్ని మీరు గ్రాస్ప్ చేసుకున్నా లేదో మీకే అర్థం అవ్వాలి. మరి చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే నోటిఫికేషన్ మీరు కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్ ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు.